మంచు ఫ్యామిలీ విషయంలో కూడా కొన్ని ట్రోల్స్ చేశాడు, కొన్ని మాట్లాడాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా గత ఇప్పుడు 10-15 ట్వీట్స్ చేస్తూనే వస్తున్నాడు. అంటే అన్నం పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమ ఎవరైతే ఉంటారో వాళ్ళ పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ ఇలా విమర్శించడం పబ్లిసిటీ కోసం తప్పించి వేరే లేదు అన్న. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారు చిన్న పని చేసినా కూడా దాని గురించి ఆయన తప్పకుండా మాట్లాడుతున్నారు. సో ఆయన ఎందుకు హిందుత్వం గురించి ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చా ప్రకాష్ రాజ్ గారు? హిందుత్వంగా అంటే ఫస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతుందో ఇలాంటి వాళ్ళను ఆ మహాశోషి నుండి తొలగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే మన బువ్వ తింటూ మన దగ్గరనే ఉంటూ మన తల్లిని మనం అవమానిస్తుంటే, మన తెలుగు హీరోలను అవమానిస్తుంటే మహాశోషి నాయకులు ఏం చేస్తున్నారు? సో ఏంటంటే ఇలాంటి వాళ్ళకు మా అసోసియేషన్ నుండి అంటే సస్పెండ్ చేస్తేనే కొంతమంది బుద్ధి వస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల సినిమాని చిత్త సినిమాతో ఆయన పోలుస్తున్నారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని మహేష్ బాబుని చూసి నేర్చుకునే విధంగా అంటున్నారు. సో వాళ్ళని చూసి నేర్చుకునేటంత స్థాయి నక్కుందంటారు. ఒకటండి, నేర్చుకోవడానికి ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటదండి. ఇండస్ట్రీలో నాకు నచ్చినట్టుగా యాక్టింగ్ నువ్వు చేయలేవు, నీకు నచ్చినట్టుగా డాన్స్ నేను చేయలేను. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి డాన్స్ వస్తుంది, ఒకరికేమో యాక్టింగ్ వస్తుంది, ఒకరికేమో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ రోల్ ఉంటుంది ఇండస్ట్రీలో. ఒక్కొక్కరు ఇప్పుడు శోభన్ బాబు గారు అన్నారు, అతను ఒక హెయిర్ స్టైల్ ఆయనది వేరే ఉంటది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు, ఆయన డాన్స్ కానీ ఆయన డ్రెస్సింగ్ కానీ ఆయనది ఒక స్టైల్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా ఏంటంటే వాళ్ళని చూసే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నేను ట్రెండ్ సెట్ చేస్తా అని. ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు అంతే. ఆయన ట్రెండ్ ఎవడో చెప్తే ఆయన ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళు నోరు జారుతున్నారు కదా, వీళ్ళు ఒకసారి ఎక్కడన్నా నోరు జారాలంటే ఎక్కడెక్కడో ట్వీట్లు పెట్టడం కాదు, లేదంటే ప్రెస్ మీట్లలో మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వచ్చి ఒకసారి మాట్లాడితే ఉన్నది కాస్త కూడగొట్టి పంపిస్తారు బట్టలు. హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద దండయాత్ర లాగా ఒక ట్వీట్ లో వారు చేస్తూ ఉంటారు. ఓకే. సో రీసెంట్ గా ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. హరిహర వీరమల సినిమా చిత్త సినిమా తీసావు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ని మహేష్ బాబు గారు లాంటి వాళ్ళని చూసి నేర్చుకో అనే విధంగా కొన్ని హాట్ కామెంట్ చేశారు. వాటికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన కదా, కొంతమంది ఎవరైతే ఇలా మాట్లాడతారో సినిమా బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పి, దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమాలో ఎంత వెనకాల కష్టం ఉంటుందో. ఒక 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఓకే విఎఫ్ఎక్స్ టీమ్ ఎక్కడో ఫెయిల్యూర్ అయితే అయింది, నాకు కూడా అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానికి చెప్తానా. దాని తర్వాత దాన్ని మరి రివ్యూ తీసుకొని ఏవైతే ఉన్నాయో ఇష్యూ అంటే బాగలేని ఏవైతే ఉన్నాయో కట్ చేసి మళ్ళీ అయితే పోస్ట్ పోన్ చేశారు కదా, రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు. మరి ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కుట్రనా లేకపోతే ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. మరి ఆయనకి సినిమా వెనకాల తెర వెనకాల కష్టం అనేది తెలిసి ఉంటుంది కదా. వీళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సినిమాని తక్కువ చేసి మాట్లాడతానంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అనమాట. దిస్ ఈస్ నాట్ ఫైన్ బ్రో. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ఆయన ఏ సినిమా ఇండస్ట్రీ వాడు అయినప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నం పెట్టింది, ఆయనకు ఒక లైఫ్ ఇచ్చింది. అవునవును. సో అట్లాంటిది అంటే పవర్ స్టార్ గారు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన సెక్యులరిజం అంటారు కాబట్టి ఆ విధంగా పాయింట్అవుట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అది ఎందుకు చేస్తాడో మరి ఆయనకే తెలియాలి భయ్య, మనకైతే తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటెన్షన్ ఏముందో, మళ్ళీ రాజకీయ కుట్ర లేదంటే ఆయన లోపల నుంచి వస్తున్నాయా బయట నుంచి వస్తున్నాయా ఎవరైనా చెప్పిస్తున్నారా మనకైతే తెలియదు కదా. ఇదైతే తెలియదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడితే తెలిసిద్ది. నేను ఇంకోటి ఏంటంటే బయట సినిమాల గురించి తెలియదు అనమాట. వాళ్ళు ఎలా జరుగుతాయి, షూట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి, అర్లీ మార్నింగ్ 4 నుంచి 10-11 o'clock దాకా నైట్ ఏ విధంగా షూట్ చేస్తారు, వాటి గురించి తెలియదు. నేను ఇంకోటి ఏం చెప్తానంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన సినిమా కష్టం విలువ తెలిసింటుంది. ఆయన కూడా అలా చేయడం అనేది అది చెప్తాను కదా, మన వృత్తిని మనము తక్కువ చేసుకున్నట్టు అవుతుందని చెప్తా ఉన్నాను అనమాట. మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోవాలంటే వాళ్ళని చూసి నేర్చుకునేటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారిది అనుకోవచ్చు. ఎవరి డిఫరెంట్ జోనర్ అయితే వాళ్ళకు ఉంటుంది భయ్య. ఎన్టీఆర్ గారిది, మహేష్ బాబు గారిది ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది అది ఉంటుంది అనమాట. ఎవరిని మ్యానరిజం వాళ్ళకు ఉంటుంది కదా. మహేష్ బాబు గారు అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా ఆయనకి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్స్ బేస్ ఉంది. దాని తర్వాత సినిమా కష్టపడి 5 సంవత్సరాలు తీశారు. విఎఫ్ఎక్స్ బాగాలని చెప్పి వాళ్ళని చూసి నేర్చుకోవడం, వీరే చూసి నేర్చుకోవడం అని చెప్పేది. ఇప్పుడు ఈయన చూసి మరి ప్రకాష్ రాజ్ గారిని చూసి అంటే వేరే యాక్టర్ని చూసి నేర్చుకొని చెప్పేది ఏంటి అర్థం కాదు. ఒకప్పుడు ఎంతో సపోర్ట్ చేశారు కదా మరి తెలుగు ఒక అంటే సినిమా మీద ప్రేమతో చెప్తాను అన్నమాట. ఇవన్నీ సినిమా మీద ప్రేమతో చెప్తాను, ఇది మంచిది కానీ చెప్తాను మరి.